మేడం, ఇప్పుడు కూడా మాస్కులో వస్తున్నాడేంటి? ఈ రోజు కూడా మొహం చూపించడా? మాస్కులో వస్తున్నాడేంటి చంద్రగా? వాడి మొహం చూడాలని మనం మొహం వాచి ఉన్నాం కదా, అందుకే సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడేమో. అవతరతోయం అబీ బాబు, ఎలా ఉన్నావు? హ్యాపీ బర్త్డే. నాపై కోపం తగ్గిందా అన్నయ్య నీకు? ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూడాలనిపించిందా? ఎప్పటికీ గుర్తొచ్చానా? మర్చిపోతేనే కదా దివ్య గుర్తు రావడానికి. మరి నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నేనెక్కడికి వెళ్ళలేదు, ప్రతి క్షణం నీ పక్కనే ఉన్నాను. నీ చుట్టూ ఉన్న ప్రమాదాల నుంచి నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను.
సమయం వచ్చినప్పుడు నీకు ఎదురుపడాలనుకున్నాను. ఇప్పుడు వచ్చాను. ఇక ఇప్పటి నుంచి నాతోనే ఉంటావు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళవు కదా? ప్రామిస్, నిన్ను విడిచి వెళ్ళను. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు జేజీ? నీకోసమే ప్రాణం నిలుపుకొని ఉన్నాన్రా. ఈ ముసలి దానికోసం నువ్వు మీ నాన్నే తిరిగొచ్చినట్టుంది. కొడుకు పోయినా మనవడు దక్కడన్న సంతోషం ఉంది. ఈ సంతోషం కోసమే వచ్చాను నాన్నమ్మ. ఆ సూపులకు అర్థమేంటి చంద్రిక? మనకి తర్వాత నమస్కారం పెడతాను అనేమో. నాకు అలా అనిపించటం లేదు. మీ సంగతి తర్వాత చూస్తానన్నట్టుండే. ఎలా ఉన్నావు పిన్ని? మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది? నిన్ను చూడాలనుకున్నాను, చూసేశాను. ఇక అంతా సెట్ అయిపోతుంది. అంతా సెట్ చేయడానికే వచ్చాను పిన్ని. మీ పిన్ని ఇప్పుడు మారిపోయింది అభి. అవునభి, తను మీ అమ్మ స్థానం తీసుకుంటోంది. అమ్మ స్థానం తీసుకోవడం అంటే మా అమ్మకు చెల్లిగా అమ్మ పోలికలతో ఉంటే సరిపోదు పిన్ని. అందుకు చాలా మంచితనం కావాలి. నేనెంత మంచిదాన్నో ముందు ముందు నువ్వే చూస్తావభి. మీ మేడం గారిని, సారీ మా పిన్ని గారిని కేర్ఫుల్గా చూసుకోండి. వయసు అయిపోతుంది కదా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. అభి బాబు, చారు,
బాబుని కాదు చారుకేశా, ఫ్రెండ్ని. కాల్ మీ అభి. అది మీ మంచితనం బాబు, కానీ బాబు అని పిలవడం నాకు మర్యాద. నువ్వేం మారలేదు చారుకేశా, అచ్చం అప్పట్లాగే ఉన్నావు. హ్యాపీ బర్త్డే అభి. థ్యాంక్ యూ. హలో. నాకు షేక్ అండ్ ఇచ్చినంత ఈజీ కాదు నా చెల్లెలు చేయి పట్టుకోవడం. ఐఎమ్ చాణక్య. సూర్యదేవర అభిరామ్. నేనేదైనా పట్టుకుంటే అస్సలు వదిలిపెట్టను. నేను వద్దనుకున్నది ఎలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు నా చెల్లెలిపై ఫోకస్ చేయాలనుకున్నావు, అందుకే నేను నీ చెల్లెలిపై ఫోకస్ చేశాను. బట్ తను నాకు నచ్చింది, ప్రేమించాను. ఇక్కడితో ఆగిపో, పెళ్లి జరగదు. నీకు సెకండ్ ఇచ్చినంత ఈజీగా మీ చెల్లికి హ్యాండ్ ఇవ్వలేను. మా పెళ్లి జరుగుతుంది. అభి, దివ్య, ఇక కేక్ కట్ చేస్తారా? టైం అవుతోంది. మీ చిన్నప్పుడు మీ నాన్న పెద్ద ఫంక్షన్ చేసి మీ ఇద్దరితో కేక్ కట్ చేయించాడు, గుర్తుందా అభి? ఎందుకు గుర్తులేదు చేజీ? నిన్నో మొన్నో జరిగినట్టుగానే ఉంది. రండి రండి, కేక్ కట్ చేద్దరు. Once again, wish you both many more happy returns of the day. Thank you, Pinny. ఈ టైంలో మీ అమ్మ బతికుండుంటే చాలా సంతోషించేది. ఇప్పుడు సంతోషమంతా నాది. పర్వాలేదు పిన్ని, అమ్మ బదులు నువ్వు ఉన్నావు కదా. మీ సంతోషమే మా సంతోషం. త్వరలో మీ ఇద్దరికి మంచి గిఫ్ట్ ఇస్తాను, ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్. మేం కూడా నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాం పిన్ని. మీరు అసలు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాం. ఇక నేను బయలుదేరుతాను. అదేంటమ్మా, భోంచేసి వెళ్ళు. వంటలన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకోసారి వస్తాను, వెళ్ళొస్తాను. శశి, రా, నాకు అన్నయ్యకి కేక్ తినిపించు. Happy birthday. Once again, many, many happy returns of the day. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళి కేక్ తినిపించండి సార్. శశి, బయలుదేరదామా? భోంచేసి వెళ్ళండి మిస్టర్ చాణక్య. పనులున్నాయి. ఓకే, ఒకేసారి మీతో మా పెళ్లి భోజనమే తినిపిస్తాను.
వస్తాను దివ్య. త్వరగా మా ఇంటికి రావాలి శశి. అందరూ భోంచేయకుండా వెళుతున్నారేంటి? వాళ్ళ తినే భోజనం ముందుంది జేజీ. పరచంద్రిక వెళ్ళి కేక్ తిందాం. అదే అభి దివ్యలకు కేక్ తినిపిద్దాం. Once again, both of you, many happy returns of the day. థ్యాంక్ యూ. శశి, ఇక నా వల్ల కాదు. ఇన్నాళ్ళు నాకిష్టం లేకపోయినా నీకోసం ఇంట్లో ఉన్నాను. ఇష్టం లేని బట్టలు వేసుకున్నాను, ఇష్టం లేని వంటలు తిన్నాను, ఇష్టం లేని మిడిల్ క్లాస్ బతికాను. ఇప్పుడు కూడా ఇష్టం లేకపోయినా నీకోసం ఆ ఇంటికి వచ్చాను. అయితే ఇప్పటి వరకు నీకోసం అన్ని సాక్రిఫైస్ చేశాను. ఇకపై నా ఇష్ట ప్రకారం నువ్వు ఉండాలి. అభిని మర్చిపోవాలి. అది జరగని పని. జరగాలి అంటున్నాను. జరగదు అంటున్నాను. ఏ, నీకోసం నేను ఇంత చేసినప్పుడు నా కోసం నువ్వు అతన్ని మర్చిపోలేవా? ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే అతనంటే నాకు ఇష్టం లేదు. అభి నీకు కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? ఆ ఇంటిని చూసావా? ఆ ఇంటి నిండా చచ్చిన వాళ్ళ ఫోటోలే. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందా అని బిక్కుమంటుందా పెద్దావిడ. ఆ ఇల్లు ఎప్పుడు నాశనం అవుతుందా అని ఎదురు చూసా చంద్రిక ప్రసాదులు. అభి దివ్యాలను ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తున్న నిత్య శ్రీనివాస్. ఎప్పుడుంటాడో ఎప్పుడు పోతాడో తెలియని ఆ అభి. అలాంటి ఇంటికి నువ్వు వెళ్ళడం అవసరమా? నువ్వు నెగిటివ్ గా ఉన్నావు కాబట్టే నీకన్నీ నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. అభిలో ఒక్క పాజిటివ్ క్వాలిటీ చెప్పు. వాడు పెద్ద క్రాక్ కాడు. నీకంటే కాదుగా. నేను ఎలాంటి వాడినైనా నిన్ను వదిలిపెట్టి పోలేదు. కానీ వాడు 12 ఏళ్లు చెల్లిని వదిలిపెట్టిపోయాడు. వెళ్ళిపోయాడని నువ్వంటున్నావు. ఎప్పుడు వెన్నంటే ఉంటాడని నేనంటున్నాను. వెన్నట్టే ఉండడం అంటే దొంగచాటుగా ఉండడమా? ఇవన్నీ కాదు శశి. కావాలంటే ఇంతవరకు సంపాదించింది మొత్తం దానం చేస్తాను. నీతో పాటు ఒక సామాన్యుల్లా బతుకుతాను. నువ్వు కోరుకుంది అదేగా. నువ్వు అభిని మర్చిపో. అభిని కూడా నేను కోరుకుంటున్నాను. అంతగా ఏముంది వాడిలో? నమ్మకం. శశి!